The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Job, chapter 25, verse 2. నేటి దినం మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. He maketh peace in his high places. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగచేయును. Many of us are familiar with the story of Job. మనలో చాలా మందికి యోబు చరిత్ర పరిచయమే కదా. But sometimes అయితే కొన్నిసార్లు we dismiss this as a little story and miss some of the great points within this great book. ఇది ఏదో ఒక చిన్న కథ అని చెప్పి తీసి పారేస్తూ ఈ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప సత్యాలని మనం విస్మరిస్తుంటాం. And today we can see from the verse for our meditation నేటి దినం మన ధ్యానం కొరకని ఈ వచనాల్లో మనం చూసేవన్నమాట that God is far greater than anything we can imagine. కాబట్టి మనం ఊహించిన వాటన్నిటికన్నా కూడా దేవుడు ఎంతో ఉన్నతమైనవాడు. Bildad, one of Job's 3 friends, was a Shuhite. కాబట్టి యోబుకున్న 3 స్నేహితుల్లో ఈ బిల్దదు అనేవాడు షూహీయుడు. And tradition says that he descended from Shuva. కాబట్టి మరి ఆ దేశం లేదా సంప్రదాయం ఏమని చెప్తుందంటే ఆ షూహ ఆ సంతానం నుండి ఆ తరం నుండి వచ్చిన వాడు. Who is Shuva? షూవా ఎవరు? One of the sons of Abraham and Keturah. ఈ షూహీయుడు ఎవరు అనగా అబ్రహాము కెతూరాలకు పుట్టిన కుమారులలో ఒకడు. They lived in the deserts of Arabia. అరేబియా ఎడారి ప్రాంతాల్లో నివసించేవారు. So though his intent was consoling Job for his losses, కాబట్టి ఇతడు మరి యోబు తాను నష్టపోయిన సందర్భాన్ని బట్టి ఏదో ఆదరించాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన వాడైనా, but ultimately he became not a comforter, an accuser. కానీ చివరిగా చూస్తే అతడు ఏదో ఆదరించేవాడుగా లేడు, కానీ నిందలు వేస్తూ నేరాలు మోపేవాడుగా ఉన్నాడు. He accused Job that he was out of the will of God. యోబు దేవుని చిత్తానికి వెలుపలున్నాడు అనే నేరం మోపాడు. And that's why he was suffering so much. అందుకే కదా ఆయన ఇన్ని బాధలు శ్రమలు అనుభవిస్తున్నాడు అంటాడు. To be true, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే Job was not out of God's will, but by being in the will of God he suffered. యోబు దేవుని చిత్తాన్ని వెలుపలలేడు, దేవుని చిత్తములో ఉండి శ్రమలు బాధలు అనుభవించాడు. Bildad tried to overawe Job by presenting what is indeed a true idea of God. కాబట్టి యోబు బిల్దద్ అనేవాడు నిజంగా యోబు ఎడల దేవునికి ఉన్నటువంటి He wanted to show forth or reveal the true idea about God to Job. అంటే యోబు గురించి దేవుడు ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో, ఏది వాస్తవమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. And by telling all those things he wanted to amaze Job. ఇవన్నీ చెప్తూ యోబుని ఏదో ఆశ్చర్యపరచాలని కోరినాడు. What Bildad said? బిల్దద్ ఏమన్నాడు? God is a great ruler in the heavenly heights. కాబట్టి దేవుడు ఆ పర సంబంధమైన స్థలములలో ఆయన గొప్పగా ఏలుబడి And he చేసేవాడు. is maintaining peace among his angelic armies. కాబట్టి ఆ దేవదూతల సైన్య సమూహం అంతా కూడా నిర్వహిస్తున్నాడు అంటారు. Bildad was right when he says that God is so holy. దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నప్పుడు బిల్దద్ చెప్పిన మాట సరైందే. And also he said none can stand before him. ఇంకా అంటాడు ఆయన ఎదుట ఎవరు నిలవజాలరు. God is above all. దేవుడు అందరికన్నా ఉన్నతమైనవాడు. When we study the hierarchy of beings from one kind to another, మనం చూడండి ఆ జీవుల్ని ఒక దాని నుండి మరొక దానిని మనం పోల్చి చూస్తా ఉంటే we find that God is the head of all. దేవుడు వీటన్నిటికీ శిరస్సు అయి ఉన్నాడు. None can equal him. ఏది కూడా ఆయనకి మనం సాటి చేయలేం. No one can reach his might or holiness. ఎవరు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని గాని ఆయన శక్తిని ఆయన పరిశుద్ధతని చేరుకోలేరు. He is supreme in solitary perfection. కాబట్టి ఆయన ఈ పరిపూర్ణత మాటకు వస్తే ఔన్నత్యమైన వాడు. This exaltation does not involve his separation from his creatures. Though he is so exalted, he will not never separate himself from the creatures. ఇంత హెచ్చింపబడిన ఆ స్థాయి గురించి మనం చెప్పుకుంటున్నా తన సృష్టించిన సృష్టి నుండి వేరుగా ఉండి లేడు ఆయన. On the contrary, it gives him a wide scope. From his exalted position, he surveys the whole panorama of existence. కాబట్టి దానికి విరుద్ధంగా మనం ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. Because of his position, తనకున్న ఆ స్థానాన్ని బట్టి, and he will survey the whole panorama of his existence, all his creation. కాబట్టి తాను సృష్టించిన ఆ సృష్టి అంతటిని కూడా అజమాయిష్ చేస్తాడు. And administers the affairs of the universe. అంతేకాకుండా విశ్వం అంతట్లో ఉన్న విషయాలను కూడా ఆయన అజమాయిష్ చేస్తాడు. And also he exerts
active influence on all. అంతేకాకుండా అందరి పైన కూడా తన యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటాడు. God is not an ornamental figurehead. కాబట్టి దేవుడు ఏదో ఈ ఆభరణ అలంకారాలు లాంటి వాడు ఏమి కాదు. He rules. ఆయన ఏలుబడి చేసేవాడు. See, in some of the countries, చూడండి కొన్ని దేశాల్లో the presidents will be there. ప్రెసిడెంట్లు ఉంటారు. They are presidents only for namesake. All the thing will be run by prime minister only. వాళ్ళు ఏదో పేరుకే రాష్ట్రపతి ప్రెసిడెంట్ గా ఉంటారు కానీ సమస్తము నిర్వహించేవారు నడిపించేవారు ప్రధానమంత్రులు. They will be simply signing whatever they pass the bills. కాబట్టి ప్రధానమంత్రి ఏది చెప్తే దానిపైన ఊరికే సంతకం పెట్టడమే వాళ్ళ Such వంతు. people are known as ornamental heads. కాబట్టి Alankara రూపం. వాళ్ళని ఏమంటారంటే ఏదో వీళ్ళు ఒక అలంకార రూపము They అంటారు. will not have any power. అంటే వాళ్ళకి ఏ శక్తి అధికారం The ఉండదు. power will be on the paper, not on the pen. అధికారం అంతా కూడా కాగితం మీదే ఉంటది కానీ పెన్నులో ఉండదు. God is not like that. దేవుడు అలాంటి వాడు He కాదు. rules. ఆయన ఏలుబడి The చేసేవాడు. worlds could not go on without his rule. కాబట్టి ఆయన యొక్క ఏలుబడికి దాటి ఈ లోకం ఏమి చేయలేదు. And confusion and chaos would follow if he withdrew his hand. ఒకవేళ ఆయన తన హస్తాన్ని గాని తొలగించినట్లయితే అంత కలవరమే గందరగోళం ఏర్పడుతుంది. If God's regulating power is not there, ఒకవేళ దేవుడు క్రమపరిచేటువంటి ఆ శక్తి అధికారమే గాని లేకపోతే heaven would have become a Babel. కాబట్టి పరలోకం కూడా బాబేలుగా మారిపోయి That ఉండేది. means confusion. అనగా అంత కలవరం ఉండేది. If heavenly beings cannot live aright without divine guidance and rule, ఒకవేళ పర సంబంధమైన జీవులు దైవికమైనటువంటి ఆ నియమాలని ఆ ఏలుబడిని అనుసరించి జీవించకపోతే much more in the case of the earthly creatures, they also will be living without any rule. ఇంకా భూ సంబంధమైన విషయానికి వస్తే ఇంకా అధికంగా వాళ్ళు ఈ జీవులు ఆ విధంగా ఉల్లంఘించి జీవిస్తారు. Because we are weak, we are sinful, and we are ignorant. ఎందుకంటే మనం బలహీనులము పాపాత్ములము అజ్ఞానులమే. God's rule secures peace. కాబట్టి దేవుని యొక్క ఏలుబడి పరిపాలన సమాధానాన్ని అది ఇస్తుంది. That's what we read in the verse for our meditation today. అదే నేటి దిన మన ధ్యానం గురించిన వచనంలో మనం చదువుకున్నాం. There is peace above in the heavenly places. కాబట్టి ఉన్నత స్థలములలో పరలోకపు స్థలములలో సమాధానము కలుగజేయును. Of course, there may be confusion at present in the below, that is on the earth. అయితే క్రింద అనగా ఈ భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం అంతా కలవరం ఉంది. The heaven is calm, though the earth is full of storms. భూమి మీద అంతా కూడా కలవరాలు తుఫానులతో ఉన్న పరలోకం ఎంతో నిమ్మళంగా ఉంది. We all know మనందరికీ తెలుసు కదా. the blue sky above us is unchanging all the times. మన పైన ఉన్నటువంటి నీలి ఆకాశము అది ఎన్నడూ కూడా మార్పు చెందకుండానే ఉంటుంది. Stars keeps to their spheres. కాబట్టి నక్షత్రాలన్నీ కూడా వాటి క్రమంలో ఉంటున్నాయి. Angels perform their functions. దేవదూతలు వాటి పనులను చేస్తూ ఉన్నారు. If we look at high places, మనం ఉన్నత స్థలంలో చూస్తే we can see peace. సమాధానం చూడొచ్చు. Please remember, దయచేసి గుర్తుంచుకోండి. if such peaceful heaven touches the earth, then the peace of heaven comes down among men. అలాంటి సమాధానంతో కూడిన పరలోకమే గాని క్రిందకు భూమిని తాకినట్లయితే భూమి మీద కూడా భూతల స్వర్గంగా ఉంటుంది. It is something like the magnet's effect. ఇది ఎలా ఉంటుందంటే అయస్కాంతము యొక్క ప్రభావం శక్తిలా If ఉంటుంది. God can keep peace among the greatest beings of heaven, ఒకవేళ దేవుడు ఆ పరలోకంలో గొప్ప జీవుల మధ్య తమ సమాధానాన్ని ఆయన ఎలుబడి చేస్తే surely he can establish peace among the puny mortals. నిశ్చయంగా ఆయన మర్చమైపోయేటోటి కొరగాని వారి మీద కూడా ఆయన సమాధానాన్ని Christ చూపించగలడు. has come from the peace of heaven to be our peace. కాబట్టి క్రీస్తు సమాధానంతో ఉన్న పరలోకము నుండి మనకి సమాధానంగా ఉండడానికి దిగి వచ్చాడు. One of the names given to him in Isaiah 9:6 is Prince of Peace. ఆయనకి ఇవ్వబడిన పేర్లలో ఒకటి యెషయా గ్రంథం 9:6 ప్రకారం సమాధాన అధిపతి అని పేరు. So from this we can understand దీని నుండి మనం అర్థం the చేసుకోగలిగేది high places here refer to the heavenly worlds. ఉన్నత స్థలములలో అనే మాట పర సంబంధమైన ఆలోకం గురించి మాట్లాడుతుంది. That the idea is ఇక్కడ తలంపు ఏంటిదంటే he preserves peace and concord among the hosts of heaven. కాబట్టి పరలోక సైన్య సమూహం మధ్య ఆయన ఎప్పుడు కూడా సమాధానమునే కాపాడుతాడు. Numerous and mighty are the armies of the skies. కాబట్టి ఆ పరలోకంలో ఆకాశంలో ఉన్నటువంటి సైన్య సమూహం లెక్కింప శక్యం కాదు. Yet he keeps them in order. ఆయనను వాటన్నిటిని కూడా ఆయన క్రమముగా ఉంచుతాడు. Even today, the movement of the billions of planets and stars in their own appointed orbits
without colliding with one another is a mystery to the most intelligent scientists. నేటికి కూడా లక్షలాది కోట్లాది నక్షత్ర మరి నక్షత్రాలు కానీ అలాగే మరి గ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఢీ కొనకుండా సక్రమంగా అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయంటే ఇన్ని కోట్ల నక్షత్ర రాసుల్లో కూడా ఎలాంటి గందరగోళ పరిస్థితి లేదు అంటే నిజంగా దేవుడు వాటన్నిటిని అలా నిర్వహిస్తూ ఉన్నాడు. It is a mystery to the most intelligent scientists. ఎంతో జ్ఞానం కలిగిన శాస్త్రవేత్తలకు సైతం ఇది మర్మంగానే ఉంది. So that's why with our finite wisdom we cannot fathom the depths of his knowledge and power. అందుకనే పరిమితి గల మనకున్న జ్ఞానంతో దేవుని జ్ఞానం యొక్క లోతులని మనం శోధించలేం. Even in the regions of air, మనం ఇంకా చూస్తే పైన ఈ ఆకాశ మండలంలో though there are often thunders and lightnings, storms and tempests of wind, చూడండి అన్ని గాలులు ఉరుములు మెరుపులు ఇవన్నీ కూడా సృష్టించబడుతున్నప్పుడు wind, hail and rain will be there. కాబట్టి గాలి ఉంటుంది, అలాగే తుఫాన్లు వస్తూ ఉంటాయి. But when he says, అయితే ఆయన అంటాడు కదా, peace, be still, కాబట్టి నిమ్మళించునుగాక సమాధానం కలుగునుగాక. when he says like that, everything will be serene and quiet. ఆ మాట ఆయన పలకగానే సమస్తము కూడా నెమ్మదిగాను నిమ్మళంగానే అయిపోతుంది. The sun, the moon and stars and all the other stars of the billions of galaxies which know their appointed seasons and times. సూర్య చంద్ర నక్షత్రాలు కోట్ల కొలది గ్రహాలు అవన్నీ కూడా వాటికి నియమించబడినటువంటి ఆ కాలములు సమయములను బట్టి పనిచేస్తాయి. And they are keeping their place on course. అంతేకాకుండా వాటికి ఉంచబడిన నిర్దేశించబడిన ఆ స్థానంలోనే అవి కొనసాగుతాయి. And they do their office and their work in the most cheerful, joyful manner. Nothing will complain. వాటికి అప్పగించిన పనులన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా నిర్వహిస్తుంటాయి. ఎన్నడూ కూడా అవి ఏమి ఫిర్యాదులు చేయవు. Same is true with the heavenly angels also. అలాగే పరలోకపు దేవదూతల విషయంలోను Though their numbers are so great, కాబట్టి వారి సంఖ్యకి వారు ఎంతో ఎక్కువగా ఉన్నా, though themselves are having thrones, dominions, principalities and powers, వాటికి సింహాసనాలు అధికారములు ఆధిపత్యములు ఉన్నప్పటికీ, though they are having various offices and responsibilities, వాటికి కూడా వేరు వేరు పనులు బాధ్యతలు and అప్పగించబడినప్పటికీ, though different works are assigned to them, వేరు వేరు పనుల బాధ్యతలు they అప్పగించబడినప్పటికీ, readily do his will in utmost harmony. కాబట్టి ఆయన చిత్తమును వారు ఎంతో సమాధానంగా చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. Oh, what a great God. ఎంత గొప్ప దేవుడు. He is omnipotent and almighty. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. But the truth is, అయితే సత్యం ఏమిటిదంటే such an almighty God condescended himself and was born as a babe in Bethlehem. అంత సర్వశక్తిమంతుడైన సర్వాధికారం కలిగినటువంటి ఆ దేవుడు తనను తాను ఎంత తగ్గించుకున్నాడంటే పశుబాలుడుగా ఒక శిశువుగా బెత్లెహేములో జన్మించాడు. He went to Golgotha and died on the cross, గొల్గొతా మీదకి ఎక్కాడు, శిలువ మీద మరణించాడు. and rose again for the salvation of worm-like creatures like you and me. కాబట్టి పురుగులాంటి మానవులమైనటువంటి నిన్ను నన్ను రక్షించడానికి కొరకు తిరిగి లేచాడు ఆయన. What a love, what a condescension. ఎంతటి ప్రేమ, ఎంతగా తగ్గించుకున్నాడు What can ఆయన. we render unto such a great God? అంత గొప్ప దేవునికి మనం ఏమి అర్పించగలము? Just fall prostrate in his presence and offer today the due worship unto his holy name. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన నామునకు తగినటువంటి ఆరాధనని చెల్లించుదాం గాక. May God help you to do so in his house among his blood-bought children. ఆయన మందిరానికి వచ్చి ఆయన రక్తం చేత కొనబడిన ప్రజలతో కలిసి ఆ విధంగా మనం ఆరాధించలాగిన దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, at the end of every message we are uploading few slides. ప్రతి వర్తమానం యొక్క ముగింపులో కొన్ని స్లైడ్స్ని కూడా పెడుతున్నాము. Please go through them because they are informative. దయచేసి వాటిని కూడా మీరు వీక్షించండి, అందులో ఎక్కువైన సమాచారం ఉంటుంది. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.